Lord, what you have prepared for each and every one of us, devil cannot steal in the name of Jesus. అందుకని ఆయన దాచిపెట్టాడు. అది సైతాను స్టీల్ చేయలేదు. Devil cannot steal God's purpose over your life. అది ఒకవేళ జరగలేదంటే నువ్వు పోగొట్టుకున్నావు అది. కానీ devil cannot see. It is hidden from him. It is hidden. It is hidden from the people of this world. It is hidden. The moment you step into the plan of God, the moment you say yes Lord, I will do it, నువ్వు రీజనింగ్ చెయ్యకుండా దేవుని చిత్తంలో నువ్వు ఎప్పుడైతే ఓకే ప్రభా నేను చేస్తాను అని ఎప్పుడైతే నువ్వు స్టెప్ ఇన్ అవుతావో, రాజులను అధికారులు కూడా నీ మాట ఇలా దేవుడు చేస్తాడు. He will change the rules. He will make the rulers of this world to show favor on you. That's what happened కదా అండి. Daniel ఏమన్నాడు? What happened to Daniel? The rule was not to pray to any other god, but what Daniel did, Daniel prayed. Daniel knelt down and prayed. He stepped into the purpose of God. God shut the lion's mouth. God defies the natural laws. Hallelujah. I'm telling you, be that radical. దేవుని చిత్తాన్ని చేయడానికి రాడికల్ గా ఉండాలండి. I'm not only receiving blessings, ఆయన చిత్తాన్ని చేసే విషయంలో కూడా రాడికల్ గా ఉండాలి. నా థింగ్స్ అన్ని నేను పక్కన పెట్టి, లార్డ్ మై ఫోకస్ ఇస్ టు డూ యువర్ విల్. ఇట్స్ నాట్ టు డూ వాట్ సాటిస్ఫైస్ మై ఎమోషన్స్. నా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేయట్లేదు ప్రభా, నాకు కష్టమైన నీ చిత్తాన్ని చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, లార్డ్ ఐ విల్ డూ యువర్ విల్. అటువంటి డిటర్మినేషన్ కనుక మీకు ఉంటే, sometimes doing the will of God is you're walking on thorns, ముళ్ళ మీద నడుస్తున్నట్లుగా ఉంటుంది. It's not easy, but then God is with you. You have put on the shoes. Shoes is the one of the armors, one of the piece in the armor of God. Save చేయడం ముళ్ళ మీద నడుస్తున్నట్లు. Sometimes you're walking on the thorns. Sometimes doing the will of God, you have to be silent. అందరు అన్ని మాటల నుండి సైలెంట్ గా ఉండాలి. ఎందుకు ఉండాలి ప్రభా? God is doing something. You're producing the fruit of the spirit. ఆత్మఫలం వలిస్తున్నావు. So it's not easy అండి. It's not easy, but you're doing the will of God. So when you say yes Lord, నీ చిత్తాన్ని నేను చేస్తాను ప్రభా, నీకు ఒబే అవుతానంటే అధికారులను కూడా ఆయన మారుస్తాడు, చట్టాలని మారుస్తాడు. నీ మీద కఠినంగా ఉండే నీ బాస్ ని మారుస్తాడు ఆయన. నీ మీద కఠినంగా ఉండే నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని దేవుని కృప చూసేటట్లుగా చేస్తాడు ఆయన. అలా ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నువ్వు దేవుని మీద ఫోకస్ చేయ పరిస్థితులను ఆయన మారుస్తాడు. ఎస్తేర్ ఎస్ లార్డ్ అని చెప్పింది దేవుని చిత్తం చేయడానికి, అంతే. గాడ్ చేంజ్ ద ప్లాన్. గాడ్ చేంజ్ ద గేమ్ ఎంటైర్లీ. గేమ్ మార్చేశాడు దేవుడు. అక్కడ ఏ ఉరికాయ మీద మడితికాయ వేలాడాలో అక్కడ తీసుకెళ్లి హామాన్ ఎవరైతే ప్లాన్ చేశాడో, స్క్రిప్ట్ రాశాడో, వాటిని తీసుకెళ్లి హ్యాంగ్ చేశాడు. దట్స్ వాట్ గాడ్ డస్. సో ఇట్స్ నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు కదా అని చూసి వదిలేయడండి దేవుడు. ఆ స్పెషల్ డిఫెన్స్ ఉంటుంది నీకు. You will see God's fingerprints in every area of your life. All that you have to do is, Lord, show me your will and help me to do it. Reveal your plans for my life.